ఇప్పుడు నేను సర్వర్‌తో కనెక్ట్ అవుతున్నాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే డ్రాప్ నేర్చుకుంటున్నాం. ఈ డ్రాప్ స్టేట్మెంట్‌లో మనం టేబుల్‌ని డ్రాప్ చేయడం ఎలా? ఆర్ ఎల్స్ డేటాబేస్‌ని డ్రాప్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ డేటాబేస్ యూజ్ చేసుకోవాలి కాబట్టి యూజ్ ఎంప్లాయీ మేనేజ్‌మెంట్. కరెక్ట్. బికాస్ ఫస్ట్ నేను టేబుల్‌ని డ్రాప్ చేస్తాను. దెన్ డేటాబేస్‌ని డ్రాప్ చేస్తాను కాబట్టి ఫస్ట్ టేబుల్ డ్రాప్ చేయడం కోసం డేటాబేస్‌ని నేను యూజ్ చేసుకోవాల్సొస్తుంది. రైట్. సో, సక్సెస్‌ఫుల్‌గా నేను డేటాబేస్‌ని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ డేటాబేస్‌లో ఉన్నటువంటి యూజర్ ఇన్ఫో అనేటువంటి టేబుల్‌ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. సో, దానిలో డ్రాప్ టేబుల్ అనేటటువంటి కీవర్డ్. సో, టేబుల్ ఏ దాన్ని మనం డ్రాప్ చేయాలనుకుంటున్నామో యూజర్ ఇన్ఫో. రైట్. సో, సింటాక్స్ చూడండి. డ్రాప్ టేబుల్ నేమ్. సో, టేబుల్ నేమ్ ఇక్కడ యూజర్ ఇన్ఫో. సో, నేను ఇప్పుడు రన్ చేసి చూస్తున్నాను అండ్ సక్సెస్‌ఫుల్‌గా నాకు డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా డ్రాప్ అయిందో లేదో మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ టేబుల్స్‌లో నాకు ఎటువంటి టేబుల్స్ కనిపించట్లేదు. రైట్. నాకు సక్సెస్‌ఫుల్‌గా డిలీట్ అయిపోయింది. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా రిమూవ్ అయిపోయిందని చెప్పాలి అంటే. ఓకే. ఇప్పుడు అసల ఈ ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ అనేటువంటి డేటాబేస్‌ని మనం డిలీట్ చేసేద్దాం అనుకుందాం. జనరల్‌గా ఒక డేటాబేస్‌ని డిలీట్ చేయాలి అని అనుకుంటే ఫస్టు మనం ఒక షో డేటా బేసెస్ అనేటువంటి ఈ కమాండ్‌ని రన్ చేయాలి మనం. ఈ స్టేట్మెంట్ రన్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాబేసెస్ లిస్ట్ అంతా కూడా వస్తుంది. అప్పుడు మనం ఉందా? లేదా? అని చెక్ చేసుకొని మనం స్పెసిఫిక్‌గా ఏ డేటాబేస్ అయితే కావాలో ఆ డేటాబేస్‌ని మనం డ్రాప్ చేసుకోవచ్చు. రైట్. టేబుల్ ఎలా అయితే డ్రాప్ చేసామో సేమ్ డేటాబేస్‌కి కూడా అంతే. అక్కడ డ్రాప్ టేబుల్ అని రాస్తాం. ఇక్కడేంటంటే డ్రాప్ డేటాబేస్ అని డేటాబేస్ నేమ్ ఇస్తాం. సేమ్ సింటాక్స్ ఉంటుంది. డేటాబేస్ డేటాబేస్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ మేనేజ్‌మెంట్. కరెక్ట్. నేను రన్ నాకు సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ రన్ అయిపోయింది. ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేసి చూడండి. ఇక్కడ నాకు ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ అనేటువంటి డేటాబేసే లేదు. అండ్ మీకు రిఫ్రెష్ అయినా చేసుకోవచ్చు. అగైన్ మీరు షో డేటాబేసెస్ అనేటువంటి దాన్నైనా రన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ డేటాబేస్ అనేది లేదు. రైట్. ఈ విధంగా మనం టేబుల్‌ని గానీ, లేదు అనుకున్నట్లయితే డేటాబేస్‌ని గానీ మనం డ్రాప్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ ఏంటంటే డేటానే కాదు, టోటల్‌గా స్ట్రక్చర్ ప్లస్ డేటా మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. దాన్ని డ్రాప్ అంటాం. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో డిలీట్‌కి, డ్రాప్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది క్లియర్‌గా చూద్దాం.